హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా బాత్. ఈ టమాటా బాత్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌ని ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా హోటల్ స్టైల్ లాంటి టమాటా బాత్ వస్తుందో నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపించబోతున్నాను. చెప్పే కొలతలన్నిటిని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవుతే మనకి యాజ్ ఇట్ ఈస్ హోటల్‌లో ఎలాంటి టమాటా బాత్ అయితే తిన్నామో అలాంటి టేస్టే ఉంటుంది. పర్ఫెక్ట్ టమాటా బాత్ కోసము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. అలాగే ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని 1 కప్పు గోధుమ రవ్వ, సన్న గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాన్ని దూరగా వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. ఓ 5 మినిట్స్ పాటు వేయించుకున్నామంటే ఈ రవ్వ నెయ్యిని మొత్తం అబ్జర్వ్ చేసుకొని పొడి పొడిగా అవుతుంది. అప్పుడైతేనే మనం వాటర్ పోసుకున్నప్పుడు ముద్దవ్వకుండా ఉంటుంది. ఓ 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే రవ్వ ఇలా తెల్లబడుతుంది. రవ్వ ఇలా తెల్లబడిందంటే ఓ ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ రెండు కాస్త చిటపటలాడాయంటే ఓ 2 స్పూన్స్ వరకు మినపప్పు అలాగే ఓ 10-15 కాజులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కాజు కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఓ 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఓ 3 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే ఓ మీడియం సైజ్ ఆనియన్ని కూడా సన్నగా నిలువుగా కట్ చేసి ఇందులో వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుకి సరిపడినంతగా హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత ఈ ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత 3 కప్స్ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ మనం రవ్వని 1 కప్ తీసుకుంటే టమాటాలను 3 కప్స్ తీసుకోవాలి. అలా టమాటా 3 కప్స్ తీసుకుంటేనే ఆ పులుపు అనేది రవ్వకి తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని టమాటాని మెత్తగా ఉడకనివ్వాలి. ఇది మెత్తగా ఉడికితేనే రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మనకి ఏమాత్రం కూడా ముక్కలు ముక్కలు ఉంటే మనకి ఉప్మా అనేది అస్సలు బాగుండదు. చూసారు కదా, ఇలా మెత్తబడాలి. ఇలా కంప్లీట్గా మెత్తబడిందంటే ఇందులోకి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఓ 2 ఇంచుల వరకు అల్లంని తరిగి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని అలాగే టమాటా ముక్కల్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్, 3 కప్స్ టమాటా ముక్కలు. ఈ క్వాంటిటీని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి ఓ 5 మినిట్స్ పాటు మరిగించుకున్నామంటే ఇలా బుడగలు వస్తాయి. ఇలా వాటర్ మొత్తం మరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకొని పర్ఫెక్ట్గా ఉండలు ఏ మాత్రం కూడా లేకుండా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ కలిపామంటే ఈ రవ్వ వాటర్లో పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా జారుడుగా ఉంటుంది. మనం క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించామంటే దీని కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసి ఓ 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికిందంటే చూసారు కదా, కాస్త చిక్కబడుతుంది. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకుని ఓ నిమిషం పాటు కలిపి క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. అలా 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే మనకి టమాటా బాత్ అనేది రెడీ అయిపోతుంది. ఈ టమాటా బాత్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ గన్ పౌడర్ని నెయ్యితో తీసుకోవాలి. ఈ రెండింటి కాంబినేషన్లో టమాటా బాత్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గన్ పౌడర్ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో తవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేశాను కదా, ఆ వీడియోని పెడుతున్నాను. అందులో ఈ గన్ పౌడర్ ప్రిపరేషన్ ఉంటుంది, ఓసారి చెక్ చేసుకోండి. ఇంతే, సింపుల్గా హోటల్ స్టైల్ లాంటి టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్ని ఓసారి విజిట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.